అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలబ్బా. మీరు పూజ ఎట్లా చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడరబ్బా. స్ఫటికలింగ దర్శనం కూడా చేపిస్తాను నేను మీకు. అయితే మాకు ఇక్కడ గోడలకు మేకులు దిగవన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న ముగ్గు వేసేసుకున్నాం. ఈరోజు ఖాళీగా ఉన్నామని చెప్పేసి అట్లనే మా ఆయన కోసం టమాటా రైస్ అయితే చేసేసినబ్బా. ఇక్కడ చూడురి మా పనులలో మేముంటే పాము వచ్చి అయితే కూర్చుంది. ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటుందబ్బా ఈ పాము. చాలా పాములు తిరుగుతుంటాయి మా ఇంటి చుట్టూ. కొంచెం ఏరియా అనేది మొత్తం జంగల్గా ఉంటుంది అనమాట. ఇంకా పాము అయితే చాలాసేపు ఉంది. దీన్ని చూసుకుంటా ఒక అర్ధగంట అయితే అట్లనే నిలబడ్డాము. నాకు రీసెంట్గానే తెలిసింది ఇనుము జంగు తింటే జంగు నాకడానికి వస్తాయంట ఈ పాములు అనేవి. మీరేమంటారబ్బా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఇంకా సాయంత్రం అయితే ఇట్లా నేను శివాలయంకి అయితే వెళ్ళిపోయినా. మా దగ్గర శివాలయం చాలా పెద్దగా ఉంటుంది. స్ఫటికలింగం అనమాట. ఈ ఏరియాలో ఎక్కడా లేదు స్ఫటికలింగము. అందుకని చెప్పేసి ఇక్కడ రష్ అయితే మస్తు ఉంటుంది. అందుకనే ఈవినింగ్ 5 వరకు అయితే వెళ్ళిపోయినా. శివయ్యకి అయితే ఆవు పాలు తీసుకుపోయి అభిషేకం అయితే చేసేసినబ్బా. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఆవు పాలు తీసుకోవద్దు అనమాట. ఇక్కడ పంచామృతం పోయకూడదు స్ఫటికలింగం కదా. శివయ్య దర్శనం కాగానే తీర్థం తీసుకొని అయితే ఇంటికి బయలుదేరినామబ్బా. శివాలయం అయితే చాలా పెద్దగా ఉంటుంది. మా ఇంటి దగ్గర చూస్తున్నారు కదా, చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట. గుడిలా కొంచెం సేపు అటు ఇటు తిరిగిన తర్వాత మా పంతులమ్మతో అయితే జేసేపు ముచ్చట పెట్టి ఇంటికి అయితే బయలుదేరినబ్బా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వచ్చి అయితే ఒక పొద్దు అయితే వదిలిపెట్టినబ్బా. పుచ్చకాయ తిన్నా. ఈ సీజన్లోనే స్టార్ట్ చేశాను నేను. శివయ్యకు నైవేద్యం పెట్టినాక మీరు కూడా ఇంతేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.